జనసేన సీనియర్ నాయకులు ఎవరు లేరు, మీరు నేను, ఇంకెవరు లేరు. నమస్తే అన్నయ్య. నమస్తే. ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నానమ్మా. అసలు మీ వీడియోలు చూస్తుంటా అన్నయ్య, గూస్ బంప్స్ అన్నయ్య, మామూలుగా లేదు. నిజంగా జనసేన పార్టీకి మీరు సపోర్ట్ చేసినందుకు నేను ఒక జన సైనికుడిగా చాలా అంటే చాలా గర్వపడుతున్నాను. మీ వీడియోలు చూసి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా ముంగడికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అసలు ఇంత ప్రేమ ఎందుకని అంటే నేను అడగకూడదు, మేము కూడా అభిమానులమే, కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ఆయనతో మీరు నడుస్తుంటే ఒక కొమరం పులిలా నడిచినట్టు ఉంటుంది మాకు. గూస్ బంప్స్ అని అసలు చెప్పలేము. ఇట్లా మీ వీడియో మేము వైజాగ్లో చూసాము, ఒక వీడియో మీరు ఇలా చేయి చూపెట్టారు కదా, ఆ వీడియో మాత్రం నిజంగా అన్న ఆ వీడియో చూసినప్పుడల్లా అసలు తెలియని ఒక ఫీలింగ్ మాకు. అసలు ఎందుకని అంత అభిమానం అభిమానం అంటే మంచి వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి, సమాజంలో ప్రతి ఒక్కడు ఎవరికైనా దోషేసుకుందామని వాడి కుటుంబమే బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఇలాంటి పనులు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు ప్రజలు పెట్టాలి, ప్రజలందరూ నాలా హ్యాపీగా బ్రతకాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలు వచ్చి ఆయన యొక్క విధి విధానాలు వచ్చి ఆయన ఎంటపడతాం, అందుకే అంత ఇష్టం ఆయనకి. ఆయన అంటే మాకు అంత ఇష్టం. ఎందుకంటే సార్ని వదలలేం, ఒక్కసారి అయితే ఎవరైనా క్లోజ్ అయితే ఎవరు వదలలేరు. నిజాయితీ కూడా ఇంకా నడుస్తుంటే థ్రిల్ వేరు, మనకు కూడా ఒక రకం ఫీల్ వస్తుంది. మొత్తం రాష్ట్రం కానీ దేశం కానీ అవినీతిలో కూరుకుపోయింది. అందరూ స్వార్థం, ఎవరి ఫ్యామిలీ బాగుండాలి, ఎవరు నాశనం అయిపోయినా వల్ల నేను బాగుంటే చాలని చూసిన టైంలో ఆయన సర్వసుఖాలు ఉండి కూడా ఎంతోమంది ఎదవలు ఎన్నో మాటలు ఆడిపోసినా సరే తల దించుకోకుండా పట్టించుకోకుండా తల ఎత్తుకొని ముందుకు దూసుకుపోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన అంటే మాకు ఇష్టం. అదే అనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అరెస్ట్ వారెంట్ అంటున్నారు, మరి దానికి మీ రియాక్షన్ ఏంటి? మేము అదే కోరుకుంటున్నాము. అంత సినిమా ఎవడ ఏం లేదు, ఇంకే దేశంలో కదా ఈ ప్రపంచంలో పుట్టలేదు ఇంకా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నాడు. అతను చుట్టూ ఉన్న ప్రాంతంలో సుమారు 15 లక్షల మందికి అతను దేవుడు. ఈ గోడలన్నీ బద్దలు కొట్టుకొని అతన్ని చేరడానికన్నా ముందు ఆ 15 లక్షల మందిని దాటాలి. ఎందుకంటే ఆయన ఎటువంటి మచ్చలు లేవు, ఎటువంటి అవినీతిలు లేవు, ఎటువంటి కంపెనీలు లేవు, ఎటువంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి మటల రాజకీయాలు లేవు, నీతి నిజాయితీ వ్యక్తి. ఆయన అరెస్ట్ చేస్తే చాలామంది లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్లో ఈ జైలు సరిపోవు, అంత సీన్ దీన్ని తాటాక చెప్పులు అరెస్ట్ చేస్తే మాలంటే చాలామంది ఉన్నాం, దేనికైనా రెడీ అయిపోతాం. ఆ తెగింపు వాళ్ళకి తెలిసి అవతలకి అన్నీ ఏంటంటే మీలాంటి తమ్ముళ్ళు చిన్నపిల్లలకి అందరిలో ఒక రకమైన భయాందోళన సృష్టించడం కోసం ఇలాంటి పుకారాలు తప్ప పవన్ కళ్యాణ్ టచ్ చేసి ఇంకొకటి ఇంకా పుట్టలేదు. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారు? అంతే కదండి అనే. ఇప్పుడు మరి వారాహి యాత్ర స్టార్ట్ అయింది కదా, ఈ కొంతమంది వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆయన వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ లేక ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు ప్యాకేజ్, దీని గురించి మీ రియాక్షన్ ఒకసారి. వాళ్ళు చేతగాని ఎదవుతాడు, చేతగానాడు ఏం చేస్తారో చెప్పిన రకరకాల సౌండ్స్ చేస్తూ ఉంటాడు. అవి సౌండ్స్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీ కొన్ని ఏం మాట్లాడో తెలియట్లేదు. ఆయన ఏమైనా మచ్చ చూపిద్దంటే ఎటువంటి మచ్చలు లేవు, చూస్తున్నారు కదా. ఆయన ఇలా ప్రశ్నిస్తున్నాడు, మీరు చేస్తున్న తప్పులు, మీరు చేస్తున్న అవినీతి, మీరు చేస్తున్న భాగవతం, ఇది చాలా తప్పు, మీరు తారాస్థాయికి చేరిపోయారు, మితిమించిపోయారు, ఇప్పటికైనా తగ్గండి అని చెప్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇటు రావాలి. ఎంతమంది పిల్లలతో పెళ్లి చేసుకుంటే ఈయనకి ఎందుకు, పెళ్లి చేసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేది పోయింది లేదు. అది కుటుంబ ఇబ్బందుల వల్ల కొంతమంది విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటారు. ఇప్పటి నుంచో ఉన్న జరుగుతున్న పనులు అంతే తప్ప వాళ్ళు గాలి వదిలేదు. ఈయన వాళ్ళ కుటుంబం తగ్గట్టుగా అన్నీ చేసి ఈయన ఇంకొకరికి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఓపెన్ తెలిసిన సిస్టమ్. వీళ్ళు చేతనైతే వీళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఏం చేయగలరు అవి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం మాట్లాడి పబ్బం గడిపోతున్నా చేతకానికి వచ్చే ఎదవలు వీళ్ళు. పక్క చెప్తున్నా, వీళ్ళు పనికి మాని ఎదవలు కనుక నన్ను మాట్లాడుతాను. నిజాయితీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే పర్సనల్ విషయాలకి పర్సనల్ జోలికి రాదు. మేమే పర్సనల్ జోలికి ఏమైపోతారు, చచ్చిపోతారు. ఎదురు చెప్పలే, సమాధానం చెప్పలే, కుమిలిపోయి చచ్చిపోతారు. అంత ఘోరమైన పర్సనల్ విషయాలు మాకు తెలిసి వాళ్ళ కోసం, కానీ మేము పట్టించుకోం. పవన్ కళ్యాణ్ గారు మాలంటలు కొద్ది నీతి నిజాయితీ కొన్ని ఎథిక్స్ నేర్పారు. ఆ రకంగా మేము ముందుకు వెళ్ళిపోతాం తప్ప ఇలాంటి మీద దృష్టి పెట్టాం. దృష్టిగా పెడితే కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అదే అనే ఇప్పుడు చాలామంది జన సైనికుల్లో ఒక తెలియని ఒక టెన్షన్ ఏంటంటే అన్న, పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరు? ఎందుకంటే మీరు పెద్ద వ్యక్తులు కాబట్టి మీకు తెలుస్తాయి గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు ఏంటో, మాకు అంత ఐడియా లేదు. సో దీనికి ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అన్న మీరు. పొత్తులు అనేది అధినేతలు పెద్దలు, మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసుకుంటారు. సార్ ఎట్లా నడుస్తుంది? పొత్తులు ఎలా ఉన్నా లేకపోయినా మనం పవన్ కళ్యాణ్ గారు అడుగుదల నడాలి. ఆయన నంది అంటే నంది, పందంతే పండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత చరిష్మా, ఇంత కోట్లాది మంది అభిమానులు పెంచుకున్నట్టు ఆయన ఏదో పవర్ ఉంటాం. ఆయన ఏది చేసినా ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగోగుల కోసం చేస్తారు. ఆయన ఏ చేసిన దాన్ని మనం ఎదురు చెప్పకూడదు. ఆయన ఎదురు చేసినా మనం మంచిగా చేస్తే చెప్పి చూసుకోవాలో
ఆయన అంటే మనం వెళ్తూ ఉండాలి. ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప మిగతా విషయాలు మనం తలదర్చుకోవాలి. ఏం చేసినా ప్రజా సంక్షేమం, విద్యార్థులు పోవడం, రైతులు పోవడం కోరుకుంటాం. పొత్తులు ఉన్నా లేకపోయినా 2024లో మొత్తం పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రాన్ని సీఎం ఆయన జాతకంలో ఉంది. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజల యొక్క అభిమానం కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు అనయ్య మొన్న రీసెంట్గా చూసాము, మీరు ఒక వైసీపీ పేటిఎం బ్యాచ్కి మీరు వార్నింగ్ కూడా మేము చూసాము. సో వాళ్ళు దాడి చేశారు కానీ దాని రియాక్షన్ మీరు ఎట్లా చూపెట్టబోతున్నారు వాళ్ళకి? తాటాకి చెప్పుకుంటాడు, దారిని పోతే కుక్కలు చాలా అరుస్తూ ఉంటాయి. అరిసిన కుక్కనల్లా కొట్టుకుంటూ పోతే మన టైం సరిపోదు. టైం వచ్చినట్టు వెయిట్ చేయాలి. అవన్నీ ఇలా చిన్న చిన్న దాడికి భయపడిపోతే ముందుకు మనం వెళ్ళిపోయి ప్రజలకు ఏం చేయాలి, నాయకుడు అవ్వలేము. అవన్నీ పక్కన పెట్టాలా. వాళ్ళు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ మనిషి మీద రావాలి. మన సత్తా ఏంటో ఆడి సత్తా ఏంటో తేలిపోతుంది. అవన్నీ కాక చేతగాని సవట్లు, చేతగాని గదవ చేసే పనులు ఇక్కడ కార్ల మీద దాడి చేస్తారు. ఏమైనా పట్టించుకో. ఇంకా నేను అడగాలంటే ఇంకేం లేదు. ఈ అనిల్ కుమార్ బోరగడ్డ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదన్నా, తను పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, మొత్తం మెగా ఫ్యామిలీని మొత్తం చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు, మ్యాగజైన్ దింపేస్తా అంటున్నాడు. ఈ వ్యక్తికి మీరు ఇచ్చే రియాక్షన్, వార్నింగ్ ఒక్కసారి ఇవ్వండి అన్న. తమ్ముడు, వార్నింగ్ ఇవ్వడానికి మనిషి అయితే వచ్చు. ఆడు పశువు, ఆడు పబ్లిసిటీ కోసం పీక్లో వెళ్ళిపోవడం కోసం ఏవో పిచ్చిపో మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు. ఫస్ట్లో ఇటుకో చదువుకున్నాడేమో, ఇలా అమ్మగా నేను వచ్చాక తెలివైనడేమో, ఎందుకు మాట్లాడుతున్నాయి పార్టీతో అనుకున్నాం తప్ప వాడి కోసం పూర్తిగా ఎంక్వైరీ చేస్తే వాడికి ఒక రకమైన డిజార్డర్ ఏదో ఉంది, జబ్బు ఉంది. అది మానసికమైన రోగే. ఆ పిచ్చి ఒకరు వాడికి మనం ఇస్తే అంతగా ఓవర్ బరితెగించి పిచ్చి ఒకరు ఏం చేస్తాం, కొట్టి చంపేస్తాం. అలా జరుగుతుంది ఈ రోజు. దానికోసం వెయిట్ చేయాలి. సో ఫైనల్గా మీరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడికైనా వెళ్తారు, ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా తెగిస్తారు. 100% ఆయన కావాలి మనకి. చూసారు కదా, ప్రజలకు కావాలి. మన అన్నయ్య చాలామంది అన్నను చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. అండ్ నన్ను కూడా అంటారు కదా, అన్న వీడియోల్లో నీ ధైర్యం ఏంటన్నా అంటే, ఇలాంటి అన్న వాళ్ళు ఉన్నందుకే మేము ధైర్యంగా ఉన్నాము. అన్న వాళ్ళ వెనకాల ఉంటాం మేము ఖచ్చితంగా. చూసారు కదా, మన అన్న ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది, అన్నని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో అన్నయ్యతో ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే తాట తీసేస్తా అంటున్నారు. అంతే కదన్నా? ఖచ్చితంగా. అంటే అన్న కొంతమంది ఏమన్నారంటే అన్న, అంటే మీ జన సైనికులు, మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తోటి చేరితే ఫేమస్ అవుతారు, అది ఇదని అంటున్నారన్న. నన్ను కూడా చాలామంది అంటున్నారు. సో దానికి ఒక ఫేమస్ ఏముంది, ఇప్పుడు చాలా బయట ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఫేమస్ అవ్వాలని చాలా పనులు చేసుకోవచ్చు. నిజాయితీని పని చేయాలా, తోటి వ్యక్తికి సహాయం చేయాలా, ఆడపిల్లకి అన్యాయం జరిగితే గుండెట్టేటాలి, రైతుకి అన్యాయం జరిగితే గుండెట్టేటాలి. అవన్నీ ఫేమస్ అవ్వలేదు. చరిత్రలో నుంచి ఉంటాం, పేరు ఉంటుంది, మనకి పుణ్యం జరుగుతుంది, మనకి మన పిల్లలకి న్యాయం జరుగుతుంది. అలాంటి పుణ్యం కోసం చేసే పనులు ఎన్ని పవన్ కళ్యాణ్ ఫేమస్ అవ్వలేదు. వచ్చి ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ ఉరుతులు ఊతారు. స్వచ్ఛత రాష్ట్ర ప్రధానమంత్రి పిలిచారు. అలాంటి వ్యక్తి అయినా ఫేమస్ అవ్వాల్సిన పని లేదు. ఆయన ఏం చేశారు ప్రజల కోసమే. సో అన్న ఇది రోజా కూడా కొంచెం ఎక్కువ మాట్లాడుతుందన్న. ఇంకా అందరూ వీళ్ళంతా అదే ఏదో సమయం సందర్భం చూసి వీళ్ళందరూ బుద్ధి చెప్పే టైం దగ్గర వస్తే చెప్తాం. ప్రస్తుతానికి ఏంటంటే మన సంకల్పాలు ఒకటే, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. ఆ కోవలో ఉన్నాం. దాని మధ్యలో ఎటువంటి పరిణామాలు వచ్చి వాళ్ళు మితిమించిపోతే అప్పుడు ఏదైనా చేద్దాం. ఓకే అన్న. చూశారు కదా, మన శ్రీనివాస్ అన్న, ముక్కా శ్రీనివాస్ అన్న, వైజాగ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నను చూశారు కదా. ప్రతి ఒక్క జన సైనికుడు ఓటక్కు చేయించుకోండి. మనం అన్న వెనకాల ఉండాలి. మనకు అన్నలు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం 2024లో. తెలంగాణ నుంచి మేము కూడా సపోర్ట్ చేస్తాం. అలాగే మనం ఆంధ్ర జన సైనికులు కూడా సపోర్ట్ చేయాలి. మొన్న రాయపాటి అరుణ్ అక్కను కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు, అక్క కూడా సపోర్ట్ చేద్దాం. అలాగే మన అన్న నిజంగా చెప్పగానే ఇంటర్వ్యూ ఇచ్చారు మనకి. చాలా అంటే చాలా గ్రేట్ అన్న. లవ్ యూ అన్న. జై జనసేన అన్న. మీ సపోర్ట్ ఉంటే మేము ముంగడికి వెళ్తామన్నా. అన్న ఒక్కసారి మన వీళ్ళు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు, నా వీడియోలు చూసి అరే నిన్ను లేపేస్తాంరా, అద్దెస్తాంరా రోజుకు ఫోన్ చేస్తాను, వాళ్ళకి ఒక వార్నింగ్ అన్న ఆయన మీరు ఉన్నారని ఒక ధైర్యం. ఇలాంటి తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అబ్బాయి మీరు రెచ్చిపోగానే ఎందుకు వచ్చింది, వాళ్ళ జోలికి వెళ్తే అలా చచ్చిపోతారు. మీరు ఇంకోటి ఏం చేసి చెప్పి జన సైనికుల జోలికి కూడా దయచేసి వెళ్ళకండి. మీకు ప్రాబ్లం, మీ ప్రాణాలు కానీ. ఓకేనా? జై హింద్, జై జనసేన.